2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆసుపత్రిలోని వెంటిలేటర్ ప్రాణాలు పోయేటువంటి సందర్భంలో ప్రాణాన్ని ఇచ్చేటువంటి వెంటిలేటర్ అది పేలి ముగ్గురు శిశువులు చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆసుపత్రే ఆ పసి బిడ్డలకు కాలరాత్రిగా మారింది. బిడ్డలు పుట్టి కొద్ది రోజులు కూడా కాకముందే అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆ నిరపరాధ పసికందులను కాలం మంటల రూపంలో బలి తీసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో తెల్లవారుజామున సోమవారం ఒక దారుణమైనటువంటి ఈ ఘోరం జరిగింది. NICU వార్డులో హఠాత్తుగా ఈ యొక్క వెంటిలేటర్ పేలిపోవడం, చెలరేగినటువంటి మంటలు, దట్టమైనటువంటి పొగ ముగ్గురు పసిపాపల ప్రాణాలను తీసేసింది. ఈ ఘోర ఘటన వెనక అసలు నిజాలేంటి, అక్కడ ఏం జరిగింది? సోమవారం తెల్లవారుజామున 3:15 సమయం అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్న నవజాత శిశువు సంరక్షణ యూనిట్ ప్రశాంతంగా ఉంది. అక్కడ మొత్తం 39 మంది పసికందులు చికిత్స పొందుతున్నారు. వీళ్ళంతా సమయానికంటే ముందే పుట్టిన పిల్లలు లేదా తక్కువ బరువు, తీవ్రమైన అనారోగ్యంతో వెంటిలేటర్ల పైన ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పసికందులు. సరిగ్గా అదే సమయంలో ఆ విభాగంలోకి ఒక వెంటిలేటర్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా పేలిపోయింది. వెంటిలేటర్ పేలడమే ఆలస్యం. అక్కడ ఆక్సిజన్ సరఫరా ఎక్కువగా ఉండడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. సో వార్డంతా కూడా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అలారం మోగడం, పొగలు రావడం చూసి ఆన్ డ్యూటీ డాక్టర్లు, నర్సులు, హెల్త్ స్టాఫ్ ప్రాణాలకు తెగించి లోపలికి పరిగెత్తారు. మంటలు కొడుతున్నా లెక్క చేయకుండా ఒక్కొక్క పసిపాపను ఐసోలేషన్ వార్డుల నుంచి బయటకు తరలించారు. మొత్తం 39 మంది పిల్లలలో 36 మందిని సిబ్బంది కాపాడగలిగారు. కానీ దురదృష్టవశాత్తు మంటలు తీవ్రంగా ఉన్న పైపు వద్ద ఉన్న ముగ్గురు పసికందులు దట్టమైనటువంటి పొగకు ఊపిరాడక కాలిన గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు పసికందులను వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అందులో 6 పిల్లలకు అత్యవసర చికిత్స అందించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర ప్రమాదం పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన పైన హై లెవెల్ దర్యాప్తుకు ఆదేశించారు. మరణించిన పసిపిల్లల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అమరావతి గార్డియన్ మినిస్టర్ చంద్రశేఖర్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నాయి. ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్లు నామమాత్రంగా జరుగుతున్నాయని, మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ఈ పసిపాపల ప్రాణాలను బలి తీసుకుందంటూ కూడా ఆరోపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ప్రమాదం జరగడానికి కేవలం 2 రోజుల ముందే అంటే శనివారం రోజు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కూడా చింద్వాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సరిగ్గా ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ NICU వార్డులోని ఒక బేబీ వార్మర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఒక నవజాత శిశువు ప్రాణాలు కోల్పోగా 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా 2 రోజుల్లోనే 2 వేర్వేరు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి దర్యాప్తునైతే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. అక్కడ స్థానికంగా పోలీస్ అధికారి కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు విందాం. त्याच्यामध्ये आज सकाळी 3:15 वाजताचे आसपास आपला जो स्त्री सामान्य रुग्णालय अमरावतीचे त्याच्यामध्ये जे NICU आहे त्याच्यामध्ये 3 कंपार्टमेंट आहे. त्यापैकी जो एक कंपार्टमेंट होता त्याच्यामध्ये आग लागली. 9 जे मुले होते जे इलाज घेत होते त्यापैकी 3 मुलांची मृत्यू दुर्दैवाने झालेली आहे आणि बाकीचे उरलेले 6 जे मुले आहेत त्यांना इतर शिफ्ट करण्यात आलेलं आहे. प्राइमा फेसी जो हा आग आहे ते जो व्हेंटिलेटर में आग लागलेली आहे. आता यांच्या पुढे आपण शोध करत आहे.